హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థర్డ్ పార్ట్ ఆఫ్ అపకారికి ఉపకారం. ఇందులో ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రియంవద పరదేశి ఇద్దరు సొరంగంలోకి వెళ్ళిపోయారు. ఈ సొరంగ మార్గం గుండా వెళ్ళిపోయి ఆహార పొట్లం కూడా తెచ్చుకుంటారు. సొరంగ మార్గం గుండా వెళ్ళిపోయి ప్రియంవద తన రాజమహల్లోకి వెళ్ళిపోతే పరదేశి ఆ సొరంగ మార్గంలోనే ఆమె కోసం ఎదురు చూడాలి అని ఇద్దరు నిశ్చయించుకుంటారు. అలాగే ప్రియంవద వెళ్ళి తన తండ్రిని కలుసుకొని ఇలా జరిగిన విషయం అంతా చెప్పి, నేను సొరంగం ఎంత దూరం వెళ్తుందో చూద్దామనుకున్నాను, అందుకని ఎన్ని రోజులు పట్టింది అని చెప్తుంది. అలాగే ఆ సైనికుడిని కలిసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సైనికుడికి తన మరదలతోటి పెళ్ళి నిశ్చయమైంది అని తెలుసుకొని వచ్చి పరదేశితోటి అదే విషయం చెప్తుంది. దానికి పరదేశి ఒకవేళ అలా నిశ్చయమైనా కూడా అది అతని ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళి నిశ్చయమైందా లేక బలవంతం మీద చేసుకుంటున్నాడా, ఏం జరిగింది ఈ మధ్యలో తెలుసుకో అని చెప్తాడు. దాంతో ప్రియంవద మళ్ళీ వెళ్ళి ఆ సైనికుడిని కలుసుకుంటుంది. జయుడిని కలుసుకుంటే జయుడు అంటాడు, నేను మీరు అడిగిన వెంటనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం పొరపాటే. దానికి ఉండే పర్యవసానాలు ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. పైగా నా మరదలంటే నాకు మిక్కిలి ఇష్టం, కాబట్టి నేను మరదలనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. దాంతో తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయిపోయినట్టే అనుకున్న ప్రేమవద మళ్ళీ పరదేశ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలని చెప్తుంది. దాంతో సొరంగంలో వెయిట్ చేస్తున్న పరదేశి కూడా బయటికి తీసుకొచ్చి రాకుమారి ప్రియంవద తన నాన్నగారికి మహారాణికి పరిచయం చేస్తుంది. దాంతో మహారాజు ఈ పరదేశి ఎంత గొప్పవాడో కూతురు మాటల్లో తెలుసుకొని పరదేశిని అల్లుడుగా చేసుకోవాలని ప్రతిపాదిస్తాడు. అయితే పరదేశి మాత్రం మీ రాజ్యంలో ఇలాంటి చిన్న చిన్న చాలా ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళు ఇలాంటి ఒక నీచులైనటువంటి చిన్న పెద్ద లాంటి నీచుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో నేను కళ్ళారా చూశాను. కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఇలాంటి గ్రామాలని వాళ్ళ చేతుల్లోంచి బయటికి తీసుకురావాలి అంటే ఒక పదవి ఉంటేనే చేయగలము. కాబట్టి మీరు మీ కుమార్తె అయినటువంటి ప్రియంవదను పెళ్లి చేసుకుంటే నేను అలాంటి గ్రామాలని ఎన్నింటినో బాగు చేయొచ్చు అని అనుకుంటున్నాను అని చెప్తాడు. దాంతో ఇద్దరి వివాహం జరగటంతో ఈ కథ ముగుస్తుంది.